హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సి దోర్నాల. అండ్ ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మీరు ఆల్రెడీ తమ్నేల్లో చూసే ఉంటారు. మనమైతే ఎస్ఆర్హెచ్ మ్యాచ్కి స్టేడియంకి వెళ్ళిపోయాం. ఆ రోజు అయితే ఎస్ఆర్హెచ్ విన్ అయిపోయింది. అండ్ గైస్, ఈ వీడియో అయితే చాలా బాగుండబోతుంది. డోంట్ మిస్ ఇట్, వాచ్ టిల్ ద ఎండ్. మేము ఎలా ఎంజాయ్ చేసాం, ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ ఎలా అదరగొట్టేశారో ఇక అయితే చూసేయండి. మేమైతే మెట్రోలో స్టేడియం దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. నేను, మా సిస్టర్ అండ్ బ్రదర్ అయితే వెళ్ళాము. ఇక్కడైతే జెర్సీస్, క్యాప్స్, ఫ్లాగ్స్ అన్నీ దొరుకుతాయి. అండ్ పెయింటింగ్ కూడా వేస్తారు. మీకు ఏమైనా కావాలంటే వేయించుకోవచ్చు. అండ్ మెట్రో దిగి అయితే మనం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము స్టేడియం దగ్గరికి. మేము అరౌండ్ 6 o'clock వరకు అయితే స్టేడియం దగ్గరికి రీచ్ అయిపోయాము. అండ్ గెస్ వాట్, మనం వెళ్ళే టైంకి పీబీకేఎస్ బస్సెస్ అయితే వచ్చాయి. పీబీకేఎస్ ప్లేయర్స్ అప్పుడే వస్తున్నారు. ఇదైతే నా ఫస్ట్ టైం స్టేడియం ఎక్స్పీరియన్స్ అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. అండ్ ఈవినింగ్ టైంకి సూర్యుడు కూడా చాలా బాగా కనిపిస్తున్నాడు ఆరెంజ్ కలర్లో. సో డోంట్ మిస్ దిస్ వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. నేనైతే స్టేడియం బయట ఇలా ఫొటోస్తో కొన్ని వీడియోస్ తీసుకున్నాను. అండ్ వీఆర్ ఎంటరింగ్ ద స్టేడియం. ఎంత బాగుందో చూడండి వ్యూ. నాకైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మనమైతే మనకి అలోటెడ్ సీట్స్లో వెళ్ళి కూర్చోవాలి. సో పదండి. IPL 2026లో దిస్ ఈస్ మ్యాచ్ నెంబర్ 49. అండ్ ఇక్కడైతే రిపోర్టర్స్ న్యూస్ చెప్తున్నారు అబౌట్ ద క్రికెట్ అండ్ ద మ్యాచ్. వాళ్ళు ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి గైస్. ఇందాకే పీబీకేఎస్ ప్లేయర్స్ మనతో పాటు వచ్చారు కదా, వాళ్ళైతే ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. అండ్ వార్మప్ అయితే జరుగుతుంది. అండ్ మన శ్రేయస్ అయ్యర్ ఇక్కడైతే వచ్చేసాడు. ఎంత బాగున్నాడో కదా. ఇలా ప్లేయర్స్ని దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైం. నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది అలా శ్రేయస్ అయ్యర్ని దగ్గర నుంచి చూడడం. ఇంకో సైడ్ మన ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ కూడా వార్మప్ చేస్తున్నారు. వాళ్ళు ఇటు సైడ్ వచ్చినప్పుడు మీకు క్లారిటీగా చూపిస్తాను. ఇప్పుడిప్పుడే ఆడియన్స్ అయితే స్టేడియంకి వస్తున్నారు. స్టేడియం అయితే ఎక్కడ ఖాళీ లేదు, మొత్తం జనాలతో నిండిపోయింది. ఎస్ఆర్హెచ్, ఆరెంజ్ ఆర్మీ అంటూ ఫుల్గా అరుపులు, కేకలు. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. చూస్తూ ఉంటే టాస్ టైం కూడా అయింది. అండ్ టాస్ అయితే శ్రేయస్ అయ్యర్ విన్ అయ్యాడు. టాస్ ఎవరు విన్ అయినా గెలిచేది మాత్రం ఎస్ఆర్హెచ్ అని నేను ముందే గెస్ చేశాను. అనుకున్నట్టే ఎస్ఆర్హెచ్ విన్ అయింది. పీబీకేఎస్ వాన్ ద టాస్ అండ్ దే చూజ్ టు బౌల్ ఫస్ట్. అండ్ మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు 6ర్స్తో 4ర్స్తో ఎలా ఆడారో చూద్దామా. మన అభి అయితే ప్రతి మ్యాచ్లో ఇలా గ్రౌండ్ చుట్టూ రౌండ్స్ అయితే వేస్తాడు, అందరి ఫ్యాన్స్కి హాయ్ చెప్తూ. సో నైస్ ఆఫ్ హిమ్. తనని కూడా నేను చూడడం ఫస్ట్ టైం. అండ్ తనైతే చూడండి రిపోర్టర్స్తో ఎలా ఫన్ చేస్తున్నాడో. అండ్ మా అరుపులు అండ్ ఎంజాయ్మెంట్ అయితే చూసేయండి. అండ్ ఇక్కడ చీఫ్ గర్ల్స్ అయితే డ్యాన్స్ చేస్తున్నారు. మాకు దగ్గరగానే కూర్చున్నారు. అండ్ గాయస్, ప్లేయింగ్ 11లో మన ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ చూపించేటప్పుడు అయితే ఫైర్ క్రాకర్స్తో వాళ్ళకైతే వెల్కమ్ చెప్పారు. నాకైతే చాలా బాగా అనిపించింది అలా చూడడం. మీరు కూడా చూసేయండి.
ఫస్ట్ బ్యాటింగ్ అయితే మన హెడ్ అండ్ అభిషేక్ వచ్చేసారు. వాళ్ళు సిక్స్లు ఎలా కొడుతున్నారో మీరు కూడా చూడండి, మా అరుపులు కూడా చూడండి. ఫస్ట్ వికెట్ పడ్డాకైతే మన ఇషాన్ కిషన్ బ్యాటింగ్ అయితే వచ్చేసాడు. తను కూడా తగ్గిందేం లేదు, ఫుల్ సిక్స్లతో సూపర్గా ఆడాడు. అండ్ మన 45 నెంబర్ జెర్సీ క్లాసీని అయితే వచ్చేసాడు గాయస్. ఎంత క్లాసీ ఆడాడంటే ఆరెంజ్ క్యాప్ రేస్లో తనే ఫస్ట్ ఉన్నాడు. అండ్ ఎవ్రీ టైం టీమ్ లూజింగ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు తనే ఒక బ్యాక్ బోన్లో అయితే ఉన్నాడు. మన ఎస్ఆర్హెచ్ టీంకి అయితే తను ఒక సలార్. మ్యాచ్లో దగ్గర 2-3 క్యాచ్ డ్రాప్స్ అయితే అయ్యాయి. అయిన ప్రతిసారి ఫుల్గా అరిచాం గైస్. ఇక్కడైతే మన శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ చేస్తున్నాడు గైస్. మనకు కొంచెం దూరంగా ఉన్నాడు, అందుకే బ్లర్గా ఉంది. నేను వీడియోస్ తీసుకునేప్పుడే ఇషాన్ 2 back-to-back సిక్సెస్ కొట్టాడు. నా అరుపులు చూడండి. అలా చూస్తూనే మన క్లాస్ని అయితే హాఫ్ సెంచరీ చేశాడు గైస్. మరుపులకు అవధులు లేవు ఇంకా. ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే అయిపోయింది. మనోళ్ళు 236 రన్స్ అయితే స్కోర్ చేశారు. అండ్ ఆ రోజు క్లాసన్కి ఆరెంజ్ క్యాప్ కూడా వచ్చింది గైస్. మా లక్కీ ఏంటంటే మేము వెళ్ళిన రోజు లైట్ షో జరిగింది. వీఆర్ సో హ్యాపీ అండ్ వీ ఎంజాయ్డ్ ఎ లాట్. లైట్ షో అయితే అలా జరిగింది గైస్. మీరు కూడా చూసారు కదా, చాలా బాగుంది. అండ్ మన సెకండ్ ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ కూడా మామూలుగా లేదు, సూపర్గా అయితే బౌలింగ్ వేశారు.
ఫస్ట్ 2 ఓవర్స్లోనే మనకి 2 వికెట్స్ వచ్చాయి. ఆ 2 కూడా బ్యాక్ టు బ్యాక్ వికెట్స్. అండ్ ఇక్కడ మన 45 నెంబర్ జెర్సీ క్లాసన్ అయితే ఉన్నాడు గైస్, చూడండి తనని అంత దగ్గర నుంచి చూడడం ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. వికెట్స్ పడినప్పుడు నా హ్యాపీనెస్ చూడండి గైస్. ఇక్కడైతే మన ఇషాన్ మలింగ ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఇలా ఫీల్డింగ్ జరిగేటప్పుడు అయితే మనం ప్లేయర్స్ని ఇంకా దగ్గర నుంచి చూడొచ్చు, వాళ్ళు ఇటే పరిగెడుతుంటారు కదా. ఇక్కడైతే క్యాచ్ బై నితీష్ అండ్ వి గాట్ ద వికెట్. అభి అయితే ఆల్మోస్ట్ మొత్తం మా ముందే ఫీల్డింగ్ చేశాడు, చూడండి తను మా వైపే వస్తున్నాడు. మా వైపు 6 వస్తే ఆ బాల్ తీసుకోవడానికి అయితే వచ్చాడు. మేమైతే పులి పులి అంటూ తనని నాన్ స్టాప్గా పిలుస్తూనే ఉన్నాము. ఇక్కడైతే అభి అండ్ అక్కడైతే క్లాసన్ ఉన్నాడు. క్లాసన్ మాకు కొంచెం దూరంగా ఉండడం వల్ల నేను సరిగ్గా స్పాట్ చేయలేకపోయాను. ఫైనల్లీ ఎస్ఆర్హెచ్ అయితే మ్యాచ్ గెలిచేశారు. మేము కూడా ఫుల్గా ఎంజాయ్ చేసాము. స్టేడియం ఈజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ గైస్. మీరు కూడా పక్కా ట్రై చేయండి ఒకసారి వెళ్ళి. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. లాస్ట్లో ఒక రీల్ కూడా చేసాం గైస్. మీరు చూడాలనుకుంటే మా ఇన్స్టా పేజ్ మిస్ తోర్నాల అయితే ఫాలో చేయండి. అంతే మరి ఇంకా వీడియో ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టాటా గైస్, సీ యూ అగైన్.